ప్రతి మనిషికి ఒక్కో ఆసక్తి ఉంటుంది. ఒకరికి పిల్లులంటే ఇష్టం ఉంటుంది. ఒకరికి పక్షులంటే ఇష్టం ఉంటుంది. అలాగే ఆనంద్ అనే యువకుడికి డాగ్స్ అంటే ప్రాణం. ఎంతలా అంటే తన డాగ్స్‌ను చూసుకోవడం కోసం తను చేస్తున్న ఉద్యోగాన్నే వదిలేసేంత. ఈ క్రమంలోనే డాగ్ హాస్టల్‌ను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా తాను మాత్రమే కాదు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు హైదరాబాద్‌కు చెందిన ఈ ఆనంద్. డాగ్ హాస్టల్‌ను ఏర్పాటు చేసి కుక్కలను సంతోషంగా చూసుకుంటున్నాడు. డాగ్స్ హాస్టల్ ఎలా ఉంటుందో అనే సందేహం అందరిలో ఉంటుంది. ఇక్కడ వాటికి ఫుడ్ అందించడంతో పాటు మెడికల్ టెస్టులు, కూలర్లు అన్నిటినీ సమకూర్చారు. డాగ్స్‌ను కేవలం కేర్ చేయడం కాదు, వాటికి సెల్ఫ్ డిసిప్లిన్ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ డాగ్స్ హాస్టల్ గురించి తెలుసుకున్న పెట్స్ యజమానులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. నెలల తరబడి అవుట్‌డోర్ వెళ్లాల్సి వచ్చినప్పుడు హ్యాపీగా ఈ హాస్టల్లో వదిలేసి వెళ్తున్నారు. డాగ్స్ గురించి తమకు బెంగ ఉండడం లేదని, చాలా బాగా చూసుకుంటున్నారని అంటున్నారు. నా పేరు మాధవి. నా టఫీ మా డాగ్ పేరు టఫీ. 4 మంత్స్ ఉన్నప్పటి నుంచి హ్యాపీ కెనల్లో తీసుకొస్తున్నాం మేము. చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు వీళ్ళు. 4 మంత్స్ అంటే చిన్న బేబీ కదా, చాలా కష్టం ఉంటుంది మెయింటైన్ చేయడానికి. కానీ వీళ్ళు ఒక సపరేట్ వాడికి రూమ్ ఇచ్చి చాలా బాగా చూసుకున్నారు. తర్వాత అప్పటి నుంచి మేము ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి, వాడికి 3 ఇయర్స్ ఇప్పుడు ఇక్కడే ఇస్తున్నాము. వాడికి సెకండ్ హోమ్ ఇది. ఇక్కడ అంతా భయ్యాస్ కానీ వాళ్ళందరూ, ఎస్పెషల్లీ స్వాతి మేడం, ఆనంద్ గారు చాలా బాగా చూసుకుంటారు. మాకు ఏ టైం అయినా సరే డ్రాప్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. ఫుడ్ అది మెడిసిన్స్ ఏదైనా కావాలన్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు అరేంజ్ చేస్తారు వాళ్ళు. డాగ్స్‌కు ఎక్కువ టైం కేటాయించలేమని, కానీ ఇక్కడ వాటికి సరదాగా ఉంటుందని, ఆడుకునేందుకు ఇక్కడ అన్ని విధాలా వీలుగా ఉంటుందని పెట్స్ యజమానులు చెబుతున్నారు. అవి ఎక్కువసేపు ఆడాలనుకుంటాయి అన్నమాట. సో మనం ఉండే ఈ దైనందిన కార్యక్రమంలో మనం ఉండే బిజీ ప్రపంచంలో మనం సరైన టైం కేటాయించలేం. సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇది ది బెస్ట్ ప్లేస్ అనమాట. సో వాడు ఇక్కడికి వస్తే చూసారు కదా మీ లాన్ ఇదంతా ఎలా ఉందో, స్విమ్మింగ్ పూల్ ఉంది. సో వాడు కావాలంటే స్విమ్మింగ్లో ఎంజాయ్ చేస్తాడు, లేదంటే ఇక్కడ వచ్చి బాల్తో ఆడుకుంటాడు. వాడిని బాగా ఆడిపిస్తారు. సో అదొకటి మాకు బాగా అంటే ఒక గొప్ప అడ్వాంటేజ్ అనమాట. సో అంటే ఏంటంటే మన ఇంట్లో ఉన్నట్లే ఉన్నాడు అంటే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే మనం కూడా హ్యాపీగా మన పనులు అక్కడ చేసేసుకోవచ్చు అనమాట. ఆనంద్ ఒక బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. వృత్తిరీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. డాగ్స్‌ను తాను వెళ్లిన చోటికి తీసుకెళ్లలేకపోవడం, వాటిని ఇంటి దగ్గర చూసుకునేవారు లేకపోవడం, ఈ సమస్యలన్నీ నేడు డాగ్ హాస్టల్‌ను స్థాపించేలా చేసిందని అంటున్నాడు. మొదటగా 11 డాగ్స్‌తో ప్రారంభించి ఇప్పుడు 180 డాగ్స్‌ను కేర్ టేక్ చేస్తున్నాడు. సో నా పేరు ఆనంద్ ఫ్రమ్ హ్యాపీ డాగ్స్ బోర్డింగ్ అండ్ ట్రైనింగ్ స్కూల్. సో మేము ఇది వచ్చేసి వీఆర్ ఇంటూ బోర్డింగ్, ట్రైనింగ్, సోషలైజేషన్ విత్ హ్యూమన్స్, అదర్ కంపానియన్స్ అండ్ డాగ్ షూట్స్ చేస్తుంటాము, పెట్ థెరపీ సెక్షన్స్ చేస్తుంటాము. అదండి. ఓకే. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇది 14 ఇయర్స్గా వీఆర్ ఇంటూ ద ఫీల్డ్ అండి. అసలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఫస్ట్ నాకు ఒక 2-4 డాగ్స్ ఉండేటివండి. ఆ డాగ్స్తో లాబ్రడార్స్ ఉండేటివి, నాకు ఇండియన్ డాగ్స్ ఉండేటివి. సో బేసిక్లీ నేను వర్క్ చేసేటప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వర్క్ చేస్తున్నానండి. సో ఐ హ్యాడ్ టు ట్రావెల్ లాంగ్ టైం. ఎవ్రీ టైం నేను ట్రావెలింగ్లో ఎక్కువ ఉండేవాడిని. డాగ్స్కి ప్రాబ్లం అయితే చూసుకోవడానికి ఎవరు లేరు అప్పుడు. అలాంటి సందర్భాల్లో దెన్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్ విత్ లైక్ దిస్. యా. సో మీ దగ్గర ఏమేమి ట్రైనింగ్ ఇస్తుంటారు ముఖ్యంగా? కంప్లీట్ బేసిక్ ఒబీడియన్స్, బిహేవియల్ మోడిఫికేషన్స్, సోషలైజేషన్ విత్ హ్యూమన్స్, సోషలైజేషన్ విత్ అదర్ కంపానియన్స్, డాగ్స్ది అగ్రెషన్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా, ప్రొటెక్షన్ వర్క్ ఏదన్నా అవసరం ఉన్నా, దీస్ థింగ్స్ వీ టేక్ కేర్ అనమాట బోర్డింగ్లో. యా. మీ దగ్గర మొత్తం ఎన్ని డాగ్స్ ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతానికి వీ హ్యావ్ అ కెపాసిటీ ఆఫ్ 180 డాగ్స్ అండి. ఈరోజు మనకి 116 డాగ్స్ ఉన్నాయండి ఈరోజు ప్రజెంట్. నా పర్సనల్ డాగ్సే 42 ఉన్నాయి యాక్చువల్గా. 42 డాగ్స్ అనేది నా పర్సనల్ డాగ్స్ ఉన్నాయి అనమాట. తన దగ్గర నుంచి కొన్ని డాగ్స్‌తో సినిమాలకు పనిచేశానని చెబుతున్నాడు ఆనంద్. డాగ్స్‌ను బేబీగా ఉన్నప్పటి నుంచి ప్రతి ఏజ్‌లో ఎలా పెంచాలనే దానిపై అవగాహన కల్పిస్తామని తెలిపాడు. డాగ్లీ అలా అనుకోకుండా స్టార్ట్ అయ్యిందండి ఆ జర్నీ విచ్ వీ హ్యాడ్. ఈరోజు మనం ఒక 65 మూవీస్ వరకు చేసామన్నమాట. 65 మూవీస్ వరకు వీ కవర్డ్ అప్ విత్ వెబ్ సిరీస్తో, తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్. రీసెంట్గా మనకి ఇప్పుడు అఖండ 2లో వర్క్ నడుస్తుంది. అండ్ హాయ్ నాన్న మూవీకి రీసెంట్గా మనం వర్క్ చేసాము. మోస్ట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి హిట్ 2 అనేసి అడివిశేష్ అన్నతో చేసాము, దాంట్లో వర్క్ చేసాము. అలా వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ మూవీస్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ నౌ.
Yeah. సో ఏంటి భవిష్యత్తులో దీన్ని ఎలా ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఏంటి ఎలా ఉంటుంది? సో వన్ స్టాప్ సర్వీస్ ఫర్ ఆల్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్ మనం చేస్తున్నామండి. అంటే బేసిక్లీ పప్పీ ఒక బ్రీడింగ్ తప్ప సేల్స్ మేము చెయ్యము. వీఆర్ కంప్లీట్ బేబీ సెక్షన్ నుంచి, అంటే సెలెక్షన్, పప్పీ సెలెక్షన్తో సహా స్టార్టింగ్ పప్పీ సెలెక్షన్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలా, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హూమ్ షుడ్ రేజ్ అ డాగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అందరు డాగ్ని పెంచలేరు. డాగ్ని పెంచేది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ అనమాట. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి స్టార్ట్ చేసేసి వీ టేకప్ విత్ డాగ్స్ లైక్ బోర్డింగ్ కానీ, సోషలైజేషన్ కానీ, బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ ఇంకా ఇంప్రూవ్ చేసేసి వీఆర్ కమింగ్ అప్ ఫ్యూ మోర్ బ్రాంచెస్ నౌ సరౌండ్ ద సిటీస్లో. మేము పార్ట్నర్షిప్లో వీఆర్ కమింగ్ అప్ విత్ సమ్ అదర్ బ్రాంచెస్ నౌ. పేరెంట్స్ ఏంటంటే, పెట్ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, వాటికి నాకు చాలా కస్టమర్స్ ఉన్నారు, పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారండి. అంటే పిల్లల కంటే ఎక్కువ. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇంకో డాగ్ ఉందంటే ఎవరైనా డాగ్ అంటే తిడతారు. మూడో డాగ్ని కూడా డాగ్ అనొద్దు, పిల్లలు, మూడో పిల్లలు, చిన్న కొడుకు, చిన్న కూతురు అలా ట్రీట్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే ప్రతి కస్టమర్ మా దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళ కంప్లీట్ వాళ్ళకు ఒక హోప్స్తో వస్తారు మా దగ్గరికి. అంటే అక్కడ పెట్టాము, డాగ్ సేఫ్గా ఉంటుంది, వాళ్ళు బాగా చూసుకుంటారనే ఒక కాన్ఫిడెన్స్ తోటి హోప్స్తో వస్తారు. సో హోప్స్ని మనం ఫిల్చిల్ చేయాల్సి ఉంటుంది.